నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి వీడి వైసీపీలో చేరుతారనే ఒక వార్త అయితే వచ్చింది. కానీ తనే వైసీపీ నుంచి వెళ్ళి చాలా మంది నేతలను అయితే టీడీపీలోకి తీసుకొస్తున్నారు. సో ఈ అంశం మీద మనతోని మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, వంగవీటి రాధ గారు అంటే వైసీపీలోకి వెళ్తున్నట్టు చర్చ వచ్చింది ఫస్ట్. ఆ తర్వాతనేమో ఏంటంటే ఇక్కడ నుంచి నేతలను అక్కడ తీసుకెళ్ళడం కాదు, అక్కడ వైసీపీ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారని కూడా వచ్చింది. సో అసలు ఏం జరుగుతుంది సార్? సో విజయవాడ కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే వంగవీటి రాధా విషయంలో బోల్తా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ, విజయవాడ ఎంపీకి సంబంధించిన కానీ అభ్యర్థుల ఎంపికలో ఆయన తనమునకలైనటువంటి పరిస్థితుల్లో ఆయన విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ అభ్యర్థులు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి క్రమంలో వంగవీటి రాధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు. ఎవరి ద్వారా చేశారు అని అంటే ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని ద్వారా చేశారు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని అలాగే వంగవీటి రాధ ఇద్దరు కలిసి కాశీ వెళ్ళారు. కాశీలో వెళ్ళి కాశీ కేంద్రంగా చేసుకొని రాజకీయాల్ని నెరిపారు అనేటువంటిది వినిపించినటువంటి ఒక చర్చ. సో ఆ సందర్భంగా రేపో మాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధ చేరబోతూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. నిజమేనని చెప్పి చాలా మంది కూడా భావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్తున్నారు వంగవీటి రాధ అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినటువంటి పార్థసారథి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి పెనమలూరు టికెట్ లేదని చెప్పి చెప్పడంతో ఆయన ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం లైజనింగ్ చేసినటువంటి లీడర్ ఎవరంటే వంగవీటి రాధ అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తూ ఉంది. ఇక విజయవాడ తూర్పుకు సంబంధించి విజయవాడ తూర్పులో పోటీ చేయాలని చెప్పి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వంగవీటి రాధ ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ నిరాకరించి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి ఆ రోజున ప్రెజర్ చేశారు. దానికి అంగీకరించినటువంటి వంగవీటి రాధ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు కానీ, ఆయన నైజం కానీ నచ్చలేదని చెప్పి వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో మారినటువంటి రాజకీయ ఈక్వేషన్స్, సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలి అనేది తాడేపల్లి వర్గాల్లో ఉండేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం. అందుకే ఆపరేషన్ను కొనసాగించారు రాధా కోసం కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ద్వారా. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, వంగవీటి రాధ ఇలా ముగ్గురు రాజకీయాలకు అతీతంగా స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు స్నేహితులు. పైగా రాజకీయాల్లో కొంత హెల్ప్ చేసుకునేటువంటి నేచర్ కూడా పరస్పరం వాళ్ళకి ఉంది. అందుకే గుడివాడ నుంచి వరుసగా గెలుస్తూ వచ్చాడు కొడాలి నాని. కారణం ఏంటంటే గుడివాడలో సామాజిక వర్గాల పరంగా కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఉంటుంది. ఆ రెండు సామాజిక వర్గాల ఈక్వేషన్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని. ఇటీవల కాలంలో గుడివాడ నుంచి అసలు వంగవీటి రాధాని పోటీ చేయించాలి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అని చెప్పి ఒక టాక్ కూడా నడిచింది. అందుకే ఆయన గుడివాడ వెళ్ళారు. గుడివాడ వెళ్ళి 1-2 రోజుల పాటు అక్కడ పర్యటించినటువంటి సందర్భంగా ఈసారి గుడివాడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, కొడాలి నాని ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ సమాజ వర్గం అలాగే కాపు సమాజ వర్గం వంగవీటి రాధ రెండు కలిపితే వంగవీటి రాధ గెలిచేటువంటి అవకాశం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ గుడివాడ నుంచి వంగవీటి రాధాని పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన చేస్తుందని అప్పట్లో వినిపించింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ రాముకి ఇవ్వడం జరిగింది. అతను వర్క్ చేసుకుంటున్నాడు, అతనే ప్రచారంలో ఉన్నారు, నిలబడేది కూడా అతనే. అయితే అతనికి సపోర్ట్గా ఇప్పుడు వంగవీటి రాధ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ను కూడా ఇప్పుడు పార్థసారథి తాజాగా చూసుకుంటే కనుక విజయవాడ తూర్పుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు బొప్పన భవకుమార్ ఆయన్ని
తెలుగుదేశం పార్టీలో తీసుకొస్తున్నారు. రేపో మాపు బాబుకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దానికి కారణం కూడా వంగవీటి రాధనే. అంటే ఒక వైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని ఆకర్షిస్తూ ఉంటే, రమ్మని చెప్తూ ఉంటే, లైజనింగ్ చేస్తూ ఉంటే కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ, ఇంకొక వైపు వంగవీటి రాధ రివర్స్ ఆపరేషన్ చేసి వైసీపీలో ఉండేటువంటి లీడర్లనే తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇంకా కనిపిస్తుంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతమందిని తీసుకొచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే తాజాగా ఇప్పుడు మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు అలయన్స్ ఉన్నాయి, కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి ఆ బాలశౌరిని కూడా జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించడానికి మచిలీపట్నం నుంచి లైజనింగ్ చేసినటువంటి లీడరు వంగవీటి రాధ అని చెప్పి వినిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పాకెట్స్లో వంగవీటి మోహన్ రంగా యొక్క ప్రమేయం ఉంది. వంగవీటి మోహన్ రంగా ఫ్యాన్స్ కానీ వాళ్ళ యొక్క అభిమానులు కానీ ఉన్నారు. దాని వారసత్వాన్ని వంగవీటి రాధ పుడికి పుచ్చుకున్నారు. వంగవీటి రాధ దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈసారి ఆయన సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వంగవీటి రాధ అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు విజయవాడ ఎంపీగా ఎవరిని నిలబెట్టాలి తెలుగుదేశం పార్టీ అంటే చిన్ని ఆల్రెడీ చిన్నికి ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో ఈ మొత్తం రాజకీయాన్ని తెర వెనుక వంగవీటి రాధనే నడిపిస్తున్నారు అనేది. ఇలాంటి సందర్భంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధ వస్తారా అని అంటే ఛాన్సే లేదు. ఇది అర్థమైనటువంటి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ హైరాణ పడుతూ ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎదురైతే ఈదాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక ఆందోళనతో వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సర్వేలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గుడివాడలో కొడాలి నాని కూడా వెనకబడి ఉన్నారు అనేది ఒకటి సర్వే సారాంశంగా ఉంది. దానికి తగ్గట్టు దానికి బలం చేకూరేలా తాజాగా జరిగిన రా కదలరా అనేటువంటి ప్రోగ్రాం జరిగింది గుడివాడలో. ఆ ప్రోగ్రాము అనూహ్యంగా హిట్ అయినటువంటి పరిస్థితుల్లో గ్రాఫ్ మరింత తగ్గిపోతుంది కొడాలి నానికి అనేటువంటిది ఒక ప్రచారం అయితే మొదలైంది. దీంతో పాటు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ రెబల్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆయన గన్నవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గన్నవరం కూడా బలమైనటువంటి క్యాండిడేట్ ని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో అక్కడి నుంచి గన్నవరం నుంచి కూడా వల్లభనేని వంశీ గెలిచేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటిది ఒక సందేహం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే గన్నవరం నుంచి ఆయన విజయవాడ తీసుకొచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది అనేది కూడా మరొక ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇన్ని ఈక్వేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వంగవీటి రాధ అనేది వినిపిస్తుంది. ఎందుకంటే వంగవీటి రాధ మొత్తం అక్కడ ఉండేటువంటి సరౌండింగ్స్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు కానీ విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కానీ లేదా దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి అభ్యర్థుల గెలుపు అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కానీ రాజకీయంగా తెర వెనుక చాలా వ్యూహాత్మకంగా వంగవీటి రాధ నడుపుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పట్టడం లేదు. అందుకే డైరెక్ట్గా అసలు వంగవీటి రాధానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే పోతుంది కదా అని చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అవి ఫలించలేదు. ఫలించకపోగా రివర్స్ జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే రివర్స్ పాలిటిక్స్ని ఇప్పుడు వంగవీటి రాధ నడుపుతూ ఉన్నారు. సో ఆయన సక్సెస్ కూడా అయ్యారు కొంతమేరకు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే బలమైనటువంటి లీడర్ మరింత మందిని కూడా ఆకర్షించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ. ఒకవేళ ఇప్పుడు బాబుకుమార్ని అలాగే పార్థసారథిని బాలశౌరిని ఆకర్షించినటువంటి విధంగా మిగిలినటువంటి లీడర్లను కూడా ఆకర్షిస్తే కనుక వంగవీటి రాధ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు.